స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాము. చూడండి, ఇది స్పాంజ్ కేక్ చాలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, స్పంజీగా ఉంటుంది. చూడండి, ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు అవన్నీ మీకు చూపిస్తాను. మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటుందండి. ఇది ఎగ్తో చేసిన కేక్, అవెన్ లేకుండా మీరు వితౌట్ అవెన్తో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకోవచ్చు. కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎగ్తో చూపిస్తున్నాను. తర్వాత ఎగ్లెస్ కేక్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజ్జా కిచెన్. ఈరోజు మన పిజ్జా కిచెన్లో కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి తీసుకున్నాను 250 ml కప్తో, మెజర్మెంట్స్తో మీకు చూపిస్తున్నాను. చక్కెర, దాంట్లో హాఫ్ 125 ml, మిల్క్ అది కొద్దిగానే చాలు, ఒక 50 ml వరకు. 2 eggs తీసుకున్నాను. ఇవి డబల్ ఎగ్ అండి. దీంట్లో ఎల్లో వచ్చేసి డబల్ ఉంటుంది. ఇది మీకు పగలగొట్టినప్పుడు చూపిస్తాను. 2 eggs తీసుకున్నాను. బేకింగ్ సోడా 5 ml తీసుకున్నాను. బేకింగ్ సోడా కొద్దిగా 2 pinch సాల్ట్ అండి. 2 యాలకులు మనకు మంచి స్మెల్ రావడానికి కోసము. ఇది బేకింగ్ పౌడర్ అండి. 7.5 ml తీసుకున్నాను. చూడండి మెజర్మెంట్ కప్ మీద. ఇది వెనీలా ఎసెన్స్. వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వరకు మనకు అవసరం ఉంటుంది. ఆయిల్ అండి. ఆయిల్ ఒక 50 ml చాలు. డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను, దాంట్లో మిక్స్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. చూడండి, కాజు, బాదం ఇవి 2 తీసుకున్నాను. మనము కేక్లో యాడ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. మనము స్టవ్ మీదనే కేక్ తయారు చేద్దామండి. ఓవెన్లో లేకుండా మనకు స్టవ్ మీదనే తయారు చేద్దాము. అందరికీ ఓవెన్ అవైలబుల్ ఉంటుంది లేదు కదా, అందుకనేసి స్టవ్ మీదనే మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఓకేనా, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్గా ఇలా పెద్ద కుక్కర్ ఒకటి తీసుకోండి. దాంట్లో ఒక స్టాండ్, ఇది మామూలుగా నేను ఓవెన్ స్టాండ్ యూజ్ చేస్తున్నాను. ఓవెన్ ఉంది కాబట్టి ఇంట్లో. ఇది లేకుంటే మీరు మామూలుగా స్టీల్ స్టాండ్ వస్తుంది కదా, మనము గిన్నెలు పెట్టుకునే స్టాండ్, ఏమన్నా అన్నం గిన్నె కానీ కూర గిన్నె కానీ పెట్టుకునే స్టాండ్ వస్తుంది కదా, అలాంటి స్టాండ్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనము శాండ్ వేసుకోవాలి. ఈ స్టాండ్ కింది భాగంగా మనము శాండ్ వేసుకోవాలి, ఇసుక వేసుకోవాలి. వేసి చూపిస్తాను. చూడండి, మనం ఇలా ఇసుక వేసుకొని కింద స్టాండ్ పెట్టుకోవాలి. మన స్టాండ్ కింద ఉండాలి ఇసుక, పై వరకు రాకుండా చూసుకోండి. ఇప్పుడు మనము ఇది స్టవ్ మీద పెట్టేద్దాము. చూడండి, నేను స్టవ్ మీద పెట్టుకున్నాను కుక్కరు. ఇలా హై ఫ్లేమ్ మీదనే ఒక 10 minutes వరకు పెట్టుకోండి. ఈ శాండ్ అంతా బాగా హీట్ అయిపోవాలి లోపల. అప్పటి వరకు మనము కేక్ ప్రిపరేషన్ చేసుకుందాము, కలుపుకుందాము. కేక్ అంతా ఏమేమి కావాలో దాంట్లో వేసి మిక్స్ చేసుకుందాము. అప్పటి వరకు ఇది హీట్ ఎక్కుతుంది. ఇలా లిడ్ అట్లనే పెట్టేయండి, క్లోజ్ చేయొద్దు. మూత పెట్టేయండి. దాంట్లో స్ట్రీమ్ అంతా లోపలే ఉండాలి కాబట్టి ఊరికే అలా మూత పెట్టేయండి. ఇప్పుడు మనము కేక్ పుడ్డింగ్ కలుపుకుందాము. చక్కెర పౌడర్ కొట్టుకుందామండి. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 2 యాలకులు తీసుకున్నాం కదా, ఈ యాలకులు దీంట్లో విత్తనాలు తీసుకోండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకుందాము. ఇది పౌడర్ కొట్టుకున్నాం కదా,
ఇప్పుడు దీంట్లో వేసుకుందాము ఒక బౌల్లో షుగర్ పౌడర్. ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్, గుడ్లు ఇవి వేసి బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎల్లో డబుల్ ఉంది కదా, ఇది డబుల్ ఎగ్ అన్నమాట. దీంట్లో ఎల్లో 2 ఉంటాయి. మీరు 3 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. నేను పెద్దవి కాబట్టి 2 తీసుకున్నాను. ఇప్పుడు మనము బీటర్తో ఇది బాగా బీట్ చేసుకుందామండి. మనం బీటర్ లేకున్నా మిక్సీలో అయినా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా షుగరు, ఎగ్స్ మిగతావన్నీ వేసుకొనేసి మిక్సీ జార్లో ఇట్లా బాగా మిక్స్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోండి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఇలా జారువిడుచుగా ఉండాలి. ఇప్పుడు మనము దీంట్లోనే మైదా వేసుకొని ఇలాగే మిక్స్ చేసుకుందాము బీటర్తోనే. మనం ఇది కూడా బీట్ చేసుకుందామండి. చూడండి, బీటర్తో మొత్తం ఇలా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము, కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు పాలు, ఆయిల్ యాడ్ చేసుకున్నాము. పాలు ఒక 50 ml తీసుకోవాలి. కొద్దిగా బీట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము, ఒక 50 ml వరకు. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను. శనక్కాయ నూనె మటుకు వాడొద్దండి. అది శనక్కాయ నూనె కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది, శనక్కాయ నూనె స్మెల్ వస్తుంది. అందుకనేసి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. చూడండి, ఆయిల్, వెనీలా ఎసెన్స్ వేసాం కదా. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మనము బీట్ చేసుకున్నాము బీటర్తో. మనకు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా జారు విడిచినప్పుడు రిబ్బన్ లాగా రావాలన్నమాట. చూడండి, ఇంకా ఒక 5 minutes వరకు బాగా మిక్స్ చేసుకుందాము బీటర్తోనే. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, మన కేక్ మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇట్లా రిబ్బన్స్ లాగా రావాలి, ఇట్లా బబుల్స్ లాగా రావాలి. అప్పుడే మన కేక్ బాగా పొంగుతుంది. ఇప్పుడు మనము ఈ మిక్సింగ్ అంతా ఒక బౌల్లో వేసుకుందాము. నేను ఈ గిన్నె తీసుకున్నాను. దీంట్లో మనము కొద్దిగా ఆయిల్ వేసి దీని కింది భాగాన్ని అంతా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇది టిష్యూ పేపర్ అండి. టిష్యూ అయినా లేకుంటే బటర్ పేపర్ ఉంటే అయినా మీరు వేసుకోండి. నేను టిష్యూ పేపర్ వేసుకుంటున్నాను.
ఇలా మనము కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి. లోపల ఒక 2 లేయర్స్ వేసుకుంటున్నాను నేను. దీనిపైన కొద్దిగా మైదా పిండి స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా. పేపర్కి ఒకవేళ అంటుకోకుండా ఇలా లైట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి కింది భాగంలో. చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు దీంట్లో కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే పైనుంచి అయినా చల్లుకోవచ్చు. చూడండి, డ్రై ఫ్రూట్స్ మొత్తం కలుపుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో మనము ఇది వేసుకుందాము. ఇలా మనం వేసుకునేటప్పుడు మనకు జారుతూ ఉండాలి, మన కన్సిస్టెన్సీ అలా ఉండాలి. చూడండి, కంప్లీట్గా ఇలా వేసుకున్నాను. మన కింద బాగా సెట్ అయ్యేటట్టు బబుల్స్ లేకుండా కొంచెం ఇలా చేసుకోండి మనకు సెట్ అయ్యేటట్లు. మనం దీనిపైన టూటీ ఫ్రూటీ అయినా వేయచ్చు. ఇప్పుడు మనము శాండ్ హీట్ ఎక్కడానికి పెట్టాం కదా, ఒక మందపాటి కుక్కర్ తీసుకునేసి ఇప్పుడు మన శాండ్ బాగా హీట్ అయిపోయింది. చూడండి, బాగా పొగలు వస్తున్నాయి. ఇప్పుడు దాని మీద ఇది పెట్టేద్దాము. చూడండి, కుక్కర్ బాగా హీట్ అయ్యింది. జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన వంట చేసేటప్పుడు కంపల్సరీగా జాగ్రత్త వహించాలండి. ఇప్పుడు మనము లిడ్ని అట్లే మూసేయండి. ప్రెస్ చేసి విజిల్ ఏం పెట్టనవసరం లేదు. మనము ఇలా ఒక హై ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ వరకు దీన్ని పెట్టుకుందాము. మధ్యలో కొంచెం అట్లా చెక్ చేస్తూ ఉండండి. ఒక 15 మినిట్స్ వరకు దాన్ని అలాగే పెట్టండి. 15 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక సుమారుగా 20 మినిట్స్ వరకు మనము హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు ఎలా ఉందో మూత తీసి చూద్దామండి. చూడండి, మన కేక్ బాగా పొంగింది కదా. ఇప్పుడు మనము లోపల వరకు బాగా ఉడికిందో లేదో ఇలా స్టిక్ పెట్టి చూసుకుందాము. మన స్టిక్కి అయితే ఏమీ అంటుకోలేదండి. బాగా పొంగింది. ఇప్పుడు ఇంకాసేపు ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకుందాము. పెట్టుకునేసి ఆఫ్ చేసేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ అలాగే మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకోండి. చూడండి, ఒక 10 మినిట్స్ అయిపోయాయి. సిమ్లో పెట్టాం కదా అప్పటి నుంచి. ఇప్పుడు చూసుకుందాము. చూడండి, లోపల వరకు బాగా ఉడికిపోయింది. ఇక్కడ పచ్చిగా అయితే లేదు. ఇప్పుడు మనము ఈ బౌల్ని బయటికి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ముందుగా. చూడండి, మన కేక్ బేక్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు కాసేపు చల్లారాక మనము దీన్ని పక్కన తీసుకుందాము. చూడండి, కేక్ని మనము ప్లేట్లో బోర్లించుకుందాము. బోర్లించుకునేసి ఈ పేపర్స్ అంతా మొత్తంగా తీసేద్దాము. కేక్ కాలుతుందండి. నేను వేడి మీదనే తీస్తున్నాను. మీరు కాసేపు చల్లారాక తీసుకోండి. చూడండి, మొత్తం ఇలా పేపర్ మొత్తం రిమూవ్ చేసేయండి నీట్గా. చూడండి, మన కేక్ రెడీ అయిపోయింది.
చూడండి చాలా స్పంజీగా ఉంది చూడండి. మనం ఎంత ఒత్తుతుంటే అంత ప్రెస్ అవుతుంది. హీట్గా ఉందండి ఇది. మీరు ఇలా కుక్కర్లోనే, మందపాటి కుక్కర్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు, ఓవెన్ లేకున్నా కానీ. మనం ఓవెన్లో అయితే 170 డిగ్రీస్ మీద ఒక 45 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. ఫస్ట్గా నేను కుక్కర్లో హై ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ వరకు పెట్టుకున్నాను. అంతకుముందే నేను ఇసుక వేసేసి ఇదంతా మిక్స్చర్ అంతా రెడీ చేసుకున్నంత వరకు హై ఫ్లేమ్ మీదనే ఇసుక అంతా వేడైపోయింది. నెక్స్ట్ మనము ఒక 20 మినిట్స్ వరకు ఇది పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీద. దాని తర్వాత మనము లో ఫ్లేమ్ మీద పెట్టుకునేసి, సిమ్లో పెట్టుకునేసి ఒక 10 మినిట్స్ వరకు, తర్వాత లోపల వరకు మనము ఇలా స్టిక్ వేసి చూసుకొని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదా మీకు ఎలా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇప్పుడు నేను ఇది మీకు కట్ చేసి చూపిస్తాను. లోపల ఎలా ఉందో చూద్దామా. నేను ఒక చిన్న పీస్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా వేడిగా ఉంది చూడండి, లోపల పొగలు వస్తున్నాయి. లోపల వరకు బాగా ఉడికింది చూడండి మన బ్రెడ్. చూడండి బాగా స్పంజీగా ఉంది, పైన కొంచెం క్రిస్పీగా, లోపలంతా క్రంచీగా ఉంది చూడండి. కనిపిస్తుంది కదా మనకు. చూడండి, మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు నా కేక్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను.